నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. అక్రమ సంబంధానికి పాల్పడితే శిక్ష ఏంటి? అక్రమ సంబంధానికి పాల్పడితే మరణశిక్షే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ అలా తయారయ్యాయి. 2018 కంటే ముందు ఎవరైనా అక్రమ సంబంధానికి పాల్పడితే అక్రమ సంబంధానికి పాల్పడ్డటువంటి మగవాడికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా విధించేవారు. ఆ తర్వాత ఇది ఆర్టికల్ 14, అంటే చట్టం ముందు అందరూ సమానులే, చట్టం మూలంగా అందరికి సమాన రక్షణ. మరి చట్టం ముందు అందరు సమానులు అన్నప్పుడు మరి అక్రమ సంబంధానికి పాల్పడ్డప్పుడు కేవలం అబ్బాయిలకు మాత్రమే ఎందుకు జైలు శిక్ష, అమ్మాయిలకు ఎందుకు ఏరు అనే ప్రశ్న తలెత్తి చాలామంది కోర్టులో పిటిషన్స్ చేసి మొత్తానికి అక్రమ సంబంధం నేరం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అయితే ఇచ్చింది 2018లో అనుకుంటా. ఆ తర్వాత ఈ అక్రమ సంబంధం నేరం కాదని చెప్పేసి చాలామంది యథేచ్ఛగా, ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాటింగ్లు, మెయిల్లు, మెసేజ్లు చేసుకొని అప్పుడెప్పుడో ఎఫ్ఐఆర్ ఉన్న అబ్బాయితోనో అమ్మాయితోనో మళ్ళీ పెళ్ళైన తర్వాత పిల్లలు, బాధ్యత అవన్నీ వదిలిపెట్టేసి ఈ 5-10 నిమిషాల కక్కుర్తి కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ ఏమైనా పట్టుబడితే అక్రమ సంబంధం నేరం కాదు అని చెప్పేసి కొద్దిమంది వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక విషయం, ఎవరైనా ఒక వ్యక్తి తమ భార్య కానీ లేకపోతే భార్య తన భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎవరు సహించరు. ఇంతకుముందు కంటే పట్టుబడితే అట్లీస్ట్ జైలుకి వెళ్ళి ఆ తర్వాత వాడు జైలు చెప్పకూడదని మంచిగా మారి బయటకు వచ్చేటోడు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? కేసు పెట్టలేము అట్లని చెప్పేసి భరించలేమని చెప్పేసి ఏకంగా సుపారీ చేసి చాలామందిని చంపేస్తున్నారు. కాబట్టి అందుకని చెప్తున్నాను, అక్రమ సంబంధం పాల్పడితే ఇక మరణమే అని చెప్పేసి. సో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించారు. కాబట్టి మీరు మీ కుటుంబాన్ని ప్రేమించండి తప్ప ఏదో తాత్కాలిక సుఖం కోసం మీరు పక్కదారులు పడితే మాత్రం ఆ తర్వాత మీరు ఈ శ్మశాన దారి పట్టే పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. అలాగే మీ భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండాలంటే ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోండి. రెండవది, మానసికంగా మీరు ఎంత మంచిగా ఉన్నా సరే ఫిజికల్గా మీరు తప్పకుండా వారానికి 2-3 సార్లు కలవండి. ఫిజికల్ సెక్స్ కూడా భార్యాభర్తల మధ్యన అవసరం. ఎమోషన్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక రిమోట్ కంట్రోల్ పెట్టి వేరే వాళ్ళ చేతులు పెట్టకండి. మీరు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. కాబట్టి వినండి, పాటించండి. సో ప్లీజ్ ఫాలో మీ, తప్పకుండా ఫాలో చేయండి అండ్ షేర్ విత్ ఎవ్రీబడి. ఇది మీకు మంచిగా అనిపిస్తే థ్యాంక్ యూ సో మచ్.